గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే స్మాల్ వెకేషన్కి వరంగల్కి అయితే వచ్చేసాను, విచ్ ఇస్ మై నేటివ్ ప్లేస్. ఇది మార్నింగ్ వెదర్ అనమాట. అండ్ నేనైతే భద్రకాళి టెంపుల్కి సోలో ట్రిప్గా వెళ్దాము, లైక్ సోలోగా వెళ్తే చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అని వచ్చేసాను. లైక్ ఆరేపల్లి టు భద్రకాళి టెంపుల్ నేను ఆటోలో వచ్చాను. నాకైతే 150 అరౌండ్ 150-100 తీసుకున్నాడు. నాకు అంత గుర్తుకు లేదు యాక్చువల్లీ, ఇది ఎప్పుడో తీసిన వీడియో. ఐ నో ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది. ఐ థింక్ దిస్ వీడియో వాస్ టేకెన్ ఇన్ మే అండ్ ఐఎమ్ పోస్టింగ్ నౌ. చాలా లేట్ అయిపోయింది, ఎడిట్ చేయడానికి అసలు టైం దొరకలేదు. బికాస్ నా కాలేజ్ వచ్చేసి ఫైనల్ డేస్లో ఉండే, నాకు ప్రాజెక్ట్కి దానికి కొంచెం టైం సరిపోలేదు. సో యాక్టివ్ ఉండడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పటి నుంచి, అండ్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే నేనైతే ఎంటర్ అయిపోయాను, లెగ్స్ వాష్ చేసుకున్నాను, గోమాతలకి మొక్కేశాను. పతిని మొక్కడానికి అయితే వెళ్తున్నాను. ఆ రోజు ఐ థింక్ సో వీక్ డేస్ అనుకుంటా, కొంచెం లైట్గా రష్ ఉండే. దిస్ ఈజ్ ద మెయిన్ టెంపుల్. ఇక్కడ మనం కోకోనట్ బ్రేక్ చేసి లోపలికైతే ఎంటర్ అవ్వాలి, అండ్ అక్కడ ప్రదక్షిణాలు చేసి వీ షుడ్ ప్రే టు ద గాడ్. నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను. దిస్ ఈస్ ద టెంపుల్ అండ్ భద్రకాళి అమ్మవారు అనమాట. చాలా పవర్ఫుల్ అనమాట. నేనైతే చాలా నమ్ముతాను. నేను అనుకున్నవన్నీ ఇలా అయిపోతాయి ఇక్కడ మొక్కితే. బయటికి వస్తే ఇలా ఆడుకోవడానికి ఒకటి వే ఉంటుంది, అండ్ ఇది నాకు గుర్తు, దిస్ యూస్ టు బి ఏ పార్క్ అనమాట, గార్డెన్ లాగా ఉంటుండే. బట్ నా సన్నీ ఉందని లోపలికి అయితే వెళ్ళలేదు. చాలా అంటే చాలా సన్నీ ఉండే ఆ రోజు, లైక్ షర్ట్స్ కూడా వేశారు, అంత సన్నీ ఉండే. ఇక్కడ వచ్చేసి అద్దాల అమ్మవారు అంటారు అనమాట. అంటే మొత్తం మిర్రర్స్ ఉంటాయి అన్నమాట 4 sides, అండ్ మిడిల్లో అమ్మవారు ఉంటారు. చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. దాని పక్కనే యాగశాల ఉంటుంది. ఆ రోజు సన్నీ ఉందని ఐ వాజ్ రన్నింగ్ టువర్డ్స్ సాయిబాబా టెంపుల్, పక్కనే ఉంటుంది. అండ్ ఎస్, ఇట్స్ సన్నీ హాట్ కాబట్టి ఐ వాజ్ వెరీ థర్స్టీ అండ్ ఐ టుక్ ఐస్ క్రీమ్ అండ్ హ్యావింగ్ ఇట్ అండ్ ఎంజాయింగ్ ఇట్ సోలోగా. అందరూ వింతగా చూస్తున్నారు వీడియో తీస్తూ ఐస్ క్రీమ్ తింటుంది. తొందర తినేసి ఐ వాజ్ రిటర్నింగ్. నేను మళ్ళీ ఆటో తీసేసుకున్నాను. దిస్ ఈజ్ ద ఎంట్రీ యాక్చువల్లీ. ఇందాకైతే వచ్చేటప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను, అండ్ దిస్ ఈజ్ ఇట్. అండ్ దిస్ వాజ్ మై సోలో ట్రిప్ అనమాట. నాకు చాలా పీస్ఫుల్గా డివోషనల్గా అనిపించింది. అంతే, నెక్స్ట్ నేను ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాను. అండ్ మనం ఒకసారి విలేజ్కి ఎంటర్ అయ్యాక అక్కడ ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి కదా, విచ్ విల్ బి వెరీ నైస్ అనమాట. నాకు అలా ఉంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. దిస్ ఈస్ ద థింగ్, దట్స్ వై ఐ లైక్ విలేజ్ అనమాట. అండ్ ఇంటికి వెళ్ళే వరకు దీన్ని ఐస్ యాపిల్ అంటారు, అంటే ముంజకాయలు అంటారు. మా బాబాయ్ తీసుకొచ్చారు. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, కానీ ఇక్కడ ఎక్కువ తినను, హైదరాబాద్లో అక్కడే తింటాను. అండ్ ఇక్కడ ఇస్కాన్ వచ్చేసి ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు అనేసి మా కజిన్స్తో అంటే దే టుక్ మీ దేర్. ఆఫ్టర్ 2 days మై పేరెంట్స్ కేమ్ అనమాట. మేమందరం కలిసి 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళాము. నేను చెప్పలేదా, ఎవ్రీ టైం వచ్చినప్పుడు వెళ్తాము, లైక్ దట్ దిస్ ఇయర్ ఆల్సో కంటిన్యూడ్. అండ్ ఎప్పుడైనా మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళే వాళ్ళము. దిస్ వాజ్ మై ఫస్ట్ టైం కమింగ్ ఇన్ ద ఈవినింగ్ అనమాట. నైట్స్ చాలా బాగుండే. వీడియోస్లో అంత క్లారిటీగా లేకపోవచ్చు కానీ బాగుంది యాక్చువల్లీ. యా, ఇట్స్ వెరీ నైస్ అనమాట ఇన్ ఈవినింగ్స్ ఆల్సో.
ప్లస్ ఎప్పుడు నంది చుట్టుపక్కల అలా ఉండకపోతుండే గేట్స్ లాగా, లైక్ ఇప్పుడు రాడ్స్ అన్నీ పెట్టేశారు, కవర్ చేశారు. మేము ఎప్పుడు వెళ్ళినా వీ యూస్ టు బీ బిసైడ్ అండ్ టేక్ ఫొటోస్ అనమాట. అండ్ వేయి స్తంభాల గుడి చాలా ఇయర్స్ అనమాట, విచ్ ఈస్ బిల్డ్ విత్ 1000 పిల్లర్స్ అనమాట, విచ్ ఈస్ హిస్టారిక్. అండ్ ఇది వచ్చేసి దీనికి ఇంకోటి బిల్డ్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు పూర్తి అవ్వలేదు, అందుకే అటు సైడ్ వెళ్ళలేదు. టెంపుల్ సైడే హనుమాన్ దేవుడు కూడా ఉంటారు, అక్కడ కూడా మొక్కేసి కొన్ని పిక్స్ ఇలా దిగేసి పక్కనే వాటర్లో టాటాయిస్ని చూసి ఎంజాయ్ చేసాము గాయస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. సోలో ట్రిప్ కాస్త ఫ్యామిలీ ట్రిప్ కూడా అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.